వెల్కమ్ టు శ్రీకాంత్ స్టడీ సర్కిల్. సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ బై క్రామర్స్ రూల్ అని చెప్పాడు. ఫస్ట్ ఈ మూడు ఈక్వేషన్స్ ఇచ్చాడు, అంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ మూడు కనుక్కోవాలి. దానికోసం మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ ముందు ఆర్డర్లో రాసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 9. రెండో ఈక్వేషన్ 2x ప్లస్ 5y ప్లస్ 7z ఈజ్ ఈక్వల్స్ టు 52. మూడో ఈక్వేషను 2x ప్లస్ y మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ముందు ఇవి డెట్ కట్టాలి. డెట్ కట్టేటప్పుడు లెట్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎక్స్ కోఫిషియంట్లన్నీ కాలం వైజ్ రాసుకుందాం. 1 2 2, y కోఫిషియంట్స్ 1 5 1, z కోఫిషియంట్స్ 1 7 మైనస్ 1. దీనికి మనం డెట్ కట్టాలి. ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్. ఫస్ట్ డెట్ కట్టేటప్పుడు ఫస్ట్ ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటామో ప్లస్తో స్టార్ట్ అవ్వాలి. ప్లస్ రాసిన పర్లేదు, రాయిపోయిన పర్లేదు. ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది, దాని రో కాలం వదిలేస్తే ఈ 4 ఎలిమెంట్స్కి మనం డెట్ కట్టాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 1 జా 5, ఫార్ములా ప్రకారం మైనస్ 1 7 జా 7. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 1 తాలూకా రో కాలం వదిలేస్తే ఈ 4 ఎలిమెంట్స్ మిగిలాయి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 1 జా 2, ఫార్ములాలో మైనస్ 2 7 జా 14. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే ఈ 4 ఎలిమెంట్స్ మిగిలాయి. 2 1 జా 2, మైనస్ 2 5 జా 10. ఇక్కడ రాస్తే 1 ఇంటూ మైనస్ 5 మైనస్ 7 మైనస్ 12, మైనస్ 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 14 మైనస్ 16, ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 10 మైనస్ 8. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 12 జా 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 16 జా 16, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 8 జా 8 అవుతుంది. మైనస్ 12 మైనస్ 8 మైనస్ 20 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4. డెట్ వాల్యూ మనకి మైనస్ 4 వచ్చింది. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఏంటంటే డెల్టా 1 వాల్యూ సాల్వ్ చేయాలి. డెల్టా 1 దేనికోసం అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం. అంటే కాలం 1ని 9 52 0 తోటి రీప్లేస్ చేయాలి. అలా రీప్లేస్ చేస్తే 9 52 0, మిగతా ఎలిమెంట్స్ సేమ్ యాస్టీజ్ రాసేయాలి. 1 5 1 1 7 మైనస్ 1. దీనికి ఇప్పుడు డెట్ కట్టాలి. సేమ్ ఇందాక ప్రొసీజర్. ప్లస్ మైనస్ ప్లస్, ప్లస్ రాసిన పర్లేదు, రాయిపోయిన పర్లేదు. 9 ఇంటూ రో కాలం వదిలేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 5 1 జా 5, మైనస్ 1 ఇంటూ 7 7 అవుతుంది. మైనస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 52 1 జా 52, మైనస్ 0తో ఏది మల్టిప్లై చేసినా 0 వస్తుంది. ప్లస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే 52 1 జా 52, మైనస్ 0 ఇంటూ 5 0 అవుతుంది. సో ఇక్కడ సాల్వ్ చేస్తే 9 ఇంటూ మైనస్ 5 మైనస్ 7 మైనస్ 12, మైనస్ 1 ఇంటూ మైనస్ 52 మైనస్ 0 మైనస్ 52, ప్లస్ 1 ఇంటూ 52 మైనస్ 0 52. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 12 జా 108, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 152 జా 52, ప్లస్ 1 ఇంటూ 52 52. ఇది సాల్వ్ చేస్తే మైనస్ 108 ప్లస్ 52 ప్లస్ 52 104. ఇది సాల్వ్ చేస్తే మనకి మైనస్ 108 ప్లస్ 104 మైనస్ 4 వస్తుంది. ఇది డెల్టా 1 వాల్యూ. నెక్స్ట్ మనం సాల్వ్ చేయాల్సింది డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ సాల్వ్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే కాలం 2ని ఇప్పుడు మార్చాలి. కాలం 2 మార్చేటప్పుడు ఎలా వస్తుందంటే లెట్ డెల్టా 2 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ కాలం ఏదైతే ఉందో యాస్టీస్గా రాసేయాలి. సో అది ఏంటంటే 1 2 2. ఇప్పుడు వై వాల్యూ సాల్వ్ చేయడం కోసం డెల్టా 2 కడతాం. అంటే వై కాలంని మనం రీప్లేస్ చేయాలి ఏంటంటే 9 52 0 తోటి. సో అక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 9 52 0 మీద యాస్టీస్గా రాసేయాలి. యాస్టీస్గా రాసేటప్పుడు ఎటు రాస్తారంటే 1 7 మైనస్ 1. ఇప్పుడు డెట్ కట్టేటప్పుడు ప్లస్ మైనస్ ప్లస్. సో దీనికి మళ్ళీ డెట్ కట్టడమే. డెట్ కట్టేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ ప్లస్ ఉంది రాయకలేదు. 1 ఇంటూ రో కాలం వదిలేస్తే ప్లస్ ఇంటూ మైనస్
మైనస్ 52 1 జా 52 మైనస్ 0 7 జా 0 వెంటనే బ్రాకెట్ క్లోజ్ మైనస్ 9 ఇంటూ రో కాలం వదిలేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 జా 2 మైనస్ 2 7 జా 14 నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే 2 0 జా 0 మైనస్ 2 ఇంటూ 52 104 ఇది సాల్వ్ చేస్తే 1 ఇంటూ మైనస్ 52 మైనస్ 0 మైనస్ 52 అవుతుంది మైనస్ 9 ఇంటూ మైనస్ 2 మైనస్ 14 మైనస్ 16 అవుతుంది ప్లస్ 1 ఇంటూ 0 మైనస్ 104 మైనస్ 104 అవుతుంది సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 152 జా 52 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 16 జా 144 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 104 ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 156 ప్లస్ 144 ఇది సాల్వ్ చేస్తే మనకి మైనస్ 6 మైనస్ 4 2 5 మైనస్ 4 1 సో మైనస్ 12 వస్తుంది డెల్టా 2 వాల్యూ నెక్స్ట్ డెల్టా 3 వాల్యూ సాల్వ్ చేయాలి డెల్టా 3 వాల్యూ సాల్వ్ చేసేటప్పుడు లెట్ డెల్టా 3 ఈజ్ ఈక్వల్స్ టు మూడో కాలంని మిగతా 952 జీరోతో రీప్లేస్ చేయాలి మిగతా వ్యాస్ట్ ఇది రాసింది 1 2 2 1 5 1 1 7 సారీ 952 జీరోతో రీప్లేస్ చేయాలి ఎందుకంటే మనం వై వాల్యూ సాల్వ్ చేయాలి జెడ్ వాల్యూ సాల్వ్ చేయాలి కాబట్టి సో దీనికి మనం డెట్ కట్టాలి ప్లస్ మైనస్ ప్లస్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ యాస్టీస్ ప్లస్ రాసిన పర్లేదు రాయిపోయిన పర్లేదు 1 ఇంటూ రో కాలం వదిలేస్తే 5 0 జా 0 మైనస్ 152 జా 52 మైనస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే 2 0 జా 0 మైనస్ 2 ఇంటూ 52 104 నెక్స్ట్ ప్లస్ 9 ఇంటూ రో కాలం వదిలేస్తే 2 1 జా 2 మైనస్ 2 5 జా 10 ఇది సాల్వ్ చేస్తే 1 ఇంటూ 0 మైనస్ 52 మైనస్ 52 మైనస్ 1 ఇంటూ 0 మైనస్ 104 మైనస్ 104 ప్లస్ 9 ఇంటూ 2 మైనస్ 10 మైనస్ 8 అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 152 జా 52 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 104 జా 104 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 98 జా 72 ఇది సాల్వ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 52 మైనస్ 72 124 ప్లస్ 104 ఇది సాల్వ్ చేస్తే మైనస్ 124 ప్లస్ 104 మైనస్ 20 వస్తుంది మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ దానికోసం ఏం చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా 1 బై డెల్టా 1 ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది డెల్టా 1 వాల్యూ మనకి -4 వచ్చింది సో ఇక్కడ మనం -4 వేసుకుంటాం బై డెల్టా వాల్యూ మనకి -4 వచ్చింది సో ఇక్కడ కూడా మనం -4 వేసుకుంటాం మైనస్ మైనస్ క్యాన్సిల్ 4 1 జా 4 అంటే ఎక్స్ వాల్యూ 1 వచ్చింది వై ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా 2 బై డెల్టా 2 వాల్యూ ఏమో మనకి -12 బై డెల్టా వాల్యూ -4 మైనస్ మైనస్ క్యాన్సిల్ 4 3 జా 12 జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా 3 బై డెల్టా వాల్యూ ఏమో -20 బై డెల్టా వాల్యూ -4 మైనస్ మైనస్ క్యాన్సిల్ 4 5 జా 20 therefore x is equals to 1 y is equals to 3 z is equals to 5 thank you